30-40 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత కాస్త చర్చ కూడా చేసుకుందాం. అంటే చర్చ ఎందుకు చేసుకుందాం అంటున్నానంటే, నాకు ఈ మన్ కీ బాత్ మీద విశ్వాసం లేదండి. కొంచెం ప్రశ్న సమాధానం కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు కూడా ఇందాక, కాసేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా పెట్టుకుందామని. కొన్ని గంభీరమైనటువంటి విషయాలు మనం చర్చ చేసుకోవాలి. పత్రికల్లో, టెలివిజన్లో, ప్రభుత్వంలోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి విషయాల ప్రకారం భారతదేశం మెరిసిపోతోంది. నేను ఆ మధ్య అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు, నువ్వు ఈ మధ్య ఏదో పుస్తకం రాసావు కదా, దాని గురించి జూమ్లో చర్చ చేసుకుందాం. కొంతమంది మిత్రులందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు అంటే సరే అన్నాను. అయితే వాళ్ళు ఆ జూమ్ మీటింగ్కి ఒక రోజు ముందు నాతో ఏం చెప్పారంటే, ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా భారతదేశం చాలా గొప్పగా ఉంది, బాగా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ప్రపంచం అంతా భారతదేశం వైపే చూస్తోంది అని అనుకుంటున్నారు. మీరేదో కొంచెం దానికి తేడాగా చెప్తున్నారట. మరి మన వాళ్ళంతా ఏమనుకుంటారు? దేశం కాని దేశంలో ఉంటున్నాం, మన దేశం గురించి చిన్నపుచ్చేట్టుగా మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా అన్నారు. అంటే నేను అన్నాను, భారతదేశం మెరిసిపోతూ ఉంటే, వెలిగిపోతూ ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి ఉంటానండి నేను. వెలిగిపోవాలని, మెరిసిపోవాలని కోరుకుంటాను. వెలిగిపోవాలని, మెరిసిపోవాలని కోరుకుని కృషి చేసినటువంటి వాళ్ళ కడుపులు పుట్టాను. దేశం కోసం జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ కడుపులు పుట్టాను. అంచేత ఈ దేశం బాగుండకూడదు, సూర్యమంటూ ఉండాలి అని కోరుకుంటాను నేను. కానీ దేశం బాగోకపోయినా కూడా చాలా గొప్పగా ఉంది అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరగడం మాత్రం నాకు ఇష్టం లేదండి. అంచేత ఉన్న విషయం ఉన్నట్టుగా మనం తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, ఈ పరిస్థితిని మార్చుకుని మనం భారతదేశం వెలిగిపోయేలా ఎలా చేసుకోవాలి, మెరిసిపోయేలా ఎలా చేసుకోవాలి అని ఆలోచించుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకుందాం మనం అని వారికి చెప్పానండి. నేను నా పుస్తకం రాసిన కొత్తలో చర్చ చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతుండేవారు, ఏమయ్యా పరకాల ప్రభాకర్, నీకు ఈ దేశంలో మంచి ఏమీ కనపట్టలేదా? ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటూనే ఉంటావేంటి నువ్వు? అసలు నీకేం మంచిది కనపట్టలేదా? ఒక్క మంచి మాట కూడా రాదేంటి నీ నోట్లోంచి అనేవారండి. నేను వారికి ఏం చెప్పామంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను ఆయన పరీక్ష చేసి, చూడు ప్రభాకర్, నీకు గుండెలో ఏదో చిన్న ప్రాబ్లం ఉందయ్యా, నువ్వు అది సరి చేసుకోకపోతే దెబ్బతింటావు అన్నారనుకుందాం. అంటే నేను రుసరుస ఆ డాక్టర్ గారి గదిలోంచి బయటకు వచ్చి తిట్టుకుంటూ, ఈయనెక్కడ డాక్టర్ అండి, నా కళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా చెవులు బాగున్నాయి, నా ముక్కు బాగుంది, నా కాళ్ళు బాగున్నాయి, ఇన్ని బాగుంటే ఏదో గుండె బాగలేదని మాత్రం అంటాడండి. ఇంకేం ఈ నోట్లో మంచిగా రాదా ఈ నోట్లోంచి అన్నట్టుగా ఉంటుంది. అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ భజన చేస్తూ ఉండి, కానీ ఎక్కడ పెద్ద సమస్య ఉందో, ఏది దేశాన్ని కుంగదీస్తుందో అది చెప్పడం నా బాధ్యత. అంచేత ఆ బాధ్యత నెరవేరుస్తున్నానండి నేను. ఇది సరి చేసుకోకపోతే ఇక ఏం బాగున్నా కూడా
దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అంచేత మనం సరి చేసుకోవాలి. అంచేత మనం దీని గురించి ఆలోచించాలి. అది ఏమిటి? వాట్ ఈస్ ది ప్రాబ్లం విత్ దిస్ కంట్రీ? వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ కంట్రీ టుడే? చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి మనకు పెద్దగా సమయం ఉండకపోవచ్చు. కొన్ని మీ ముందు పెడతాను. మనం మళ్ళీ చర్చించుకునే సమయంలో కొన్ని కొత్త విషయాలు మీరు చెప్తారు. దానికి నాకు తోచినటువంటి వివరణ నేను ఇస్తాను. ఆ మధ్య కర్ణాటకలో ఎన్నికలు జరిగాయండి. ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అక్కడ. ఆ ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన ప్రతి సభలోనూ ఒక విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఆయన ఏమనేవారంటే, ఈ ప్రతిపక్షాలు నన్ను ఇప్పటికీ, అంటే ఆనాటికి 99 సార్లు తిట్టేయి అనేవాళ్ళు. గుర్తుందా మీకు? 98 సార్లు కాదండో, 100 సార్లు కూడా కాదు, సరిగ్గా 99 సార్లు. అంటే ఆయన కూర్చొని లెక్క పెట్టుకుంటున్నాడు. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు, మరి ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు లెక్క పెడుతున్నారు. కానీ మొత్తానికి కరెక్ట్గా లెక్క పెట్టారు. కానీ వాళ్ళని ఈ కోవిడ్ సమయంలో ఎంతమంది చనిపోయారండి అంటే లెక్కలేవటండి వాళ్ళ దగ్గర. ఈ దేశంలో నిరుద్యోగంతో ఎంతమంది ఉన్నారు అంటే లెక్కలేవటండి. ఎంతమంది వైద్య సదుపాయం 100కి చనిపోయారు అంటే లెక్కలేవటండి. వలస కార్మికులు ఎంతమంది నడుచుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారండి, కేరళ నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్కి, బీహార్కి అంటే లెక్కలేవటండి. దేనికి లెక్కలు ఉండవండి ఈ దేశంలో. ప్రధానమంత్రిని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు తిట్టేయడానికి మాత్రం కరెక్ట్గా లెక్క ఉంటుంది. ఇది న్యూ ఇండియా. న్యూ ఇండియాకి ఇంకొక లక్షణం కూడా ఉంది. ఈ న్యూ ఇండియాలో ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో ఇసుమంత కూడా పాత్ర లేనటువంటి సంస్థలు, వ్యక్తులు ఇవాళ దేశభక్తులుగా వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారండి. స్వాతంత్రోద్యమంలో వాళ్ళకి జాడ ఉండదు, ఎక్కడా లేరు వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం చాలా పెద్ద దేశభక్తులు. అలా చలామణి అవుతున్నారు, అలా చెప్తున్నారు. చాలామంది ఈ దేశంలో అవును కాబోలు అనుకుంటున్నారు. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, అసలు ఈ దేశానికి స్వాతంత్రమే 2014లో వచ్చిందటండి అని చెప్తున్నారు కొంతమంది మనకి. ఆ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక ఎందుకు ఆందోళన చెందాలి అంటే 2022 మొదట్లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో మీరంతా చూసే ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. నేను ఇవాళ మీ ముందు ప్రస్తావిస్తున్నటువంటి ఏ విషయం కూడా మీకు తెలియనటువంటిది కాదు. అన్నీ మీకు తెలిసినటువంటివే, మీరు ఎక్కడో ఒకడో చూసినటువంటివి, చదివినటువంటివి, విన్నటువంటివి. నేను చేసేది ఏంటంటే అవన్నీ ఒక చోటకి తీసుకొచ్చి ఒకదాని పక్కన ఒకటి పెట్టి దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి అనేది నా ఆలోచన మీ ముందు పెడతాను. తర్వాత మనం చర్చ చేసుకుంటాం. 2022 మొదట్లో జనవరి ఫిబ్రవరిలో రైల్వే వారు ఒక రిక్రూట్మెంట్ ప్రకటించారండి. వారు నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కేటగిరీస్ అని కొన్ని ఉద్యోగాలు ప్రకటించారు. 35,000 ఉద్యోగాలు. నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ కేటగిరీస్ అని అంటే మాన్యువల్ జాబ్స్. అది మరీ మాన్యువల్ జాబ్స్ తోడవడం, కడగడం, దులపడం, ఈ కుర్చీలు అక్కడ వేయడం, ఆ కుర్చీలు ఇక్కడ వేయడం, ఇది అక్కడ పోయడం, ఇది అక్కడ పోయడం అంటే బాగుండదని చెప్పి దానికి ఒక చక్కటి పేరు పెట్టారు అన్నమాట. ఎన్టీపీసీ జాబ్స్, నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ జాబ్స్ అని కేటగిరీ అని పెట్టారు పేరు. 35 అంటే దానికి 8వ తరగతి కనీస అర్హత. 35,000 ఉద్యోగాలకి ఆ వేళ 1,00,00,000
25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంత వెలిగిపోతుందో చూడండి. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి. రెండవది, గాజాలో పెద్ద కలవడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అక్కడ పాలస్తీన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇజ్రాయేలీ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తీసేసింది. తీసేసి కొత్తగా ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి ఆ దేశంతో, ఆ ప్రభుత్వంతో, ఆ ప్రధానమంత్రితో బాగా సన్నిహితంగా ఉండేటువంటి దేశాల నుంచి రిక్రూట్మెంట్ చేసుకుందామని నిర్ణయించుకున్నారండి. మన దేశం అడిగారు, మన దేశం సరే అన్నట్టుంది. ఉత్తరప్రదేశ్లోను హర్యానాలోను ముందు రిక్రూట్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేశారు. తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా వాటిని పెట్టారు. ఈ మధ్య మీరు పేపర్లో చూసుంటారు, మొట్టమొదటి బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళింది అక్కడ. ఈ ఉద్యోగాల కోసం చాలామంది క్యూలు కట్టి ఆ దరఖాస్తులు చేసుకోవడానికి, అక్కడ వెళ్ళడానికి ఆ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర బారులు తీర్చి ఉంటే అక్కడికి వెళ్ళి పాత్రికలు అడిగారు వాళ్ళని, ఏమైనా మీ గాజాలో యుద్ధం జరుగుతుందో తెలుసా మీకు? ప్రాణాపాయం తెలుసా మీకు? ప్రాణాలతో బతికొస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉందో అది తెలుసా మీకు అని అడిగితే, అన్నీ తెలుసండి మాకు, కానీ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ చచ్చేయకండి. ఏదైనా ఉద్యోగం వస్తే బతుకున్న నాళ్ళు ఆ ఉద్యోగం చేసి మేము తిని ఓ 10 రూపాయలు ఇంటికి పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పెడుతున్నామండి అన్నారు. మూడోది, ఈ మధ్యనండి ఒక 10-15 రోజులు అయి ఉంటుంది, ఒక వార్త చూసి చాలామంది కంగారు పడ్డారు. హైదరాబాద్కి ఉక్రెయిన్ నుంచి ఒక యువకుడి శవం తిరిగి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు, ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్లో ఓ యువకుడి శవం రావడం ఏంటి అని అంటే, అప్పుడు తెలిసిందండి రష్యా తరపున యుద్ధంలో పాల్గొని సహాయం చేయడానికి మనకి తెలియకుండా అనేక నెలల నుంచి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుని తీసుకెళ్తున్నాడు యుద్ధ యువకులు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఒకటి చనిపోతే హైదరాబాద్కి చెందిన వాళ్ళైతే తీసుకొచ్చారు మనకి. అంటే గాజా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, ఉక్రెయిన్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మాన్యువల్ జాబ్స్ చేయడానికి 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటే ఎంత సివియర్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఏదో ఈ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ అని చెప్పకుండా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చెప్పాను. దీని యొక్క లోతు అర్థమవుతుంది, దీని యొక్క బాధ అర్థమవుతుంది. ఇక డేటా కూడా చూసారనుకోండి, భారతదేశంలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, 24%. అందులో మొత్తం మీద యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 24% అయితే 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారి నిరుద్యోగం 40%. మొత్తం ఈ దేశంలో నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి సంఖ్య ఈ మధ్య ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం 82% అండి. 82% ఆఫ్ ద ఎంటైర్ అన్ఎంప్లాయిడ్లో చదువుకున్న వాళ్ళ శాతం అండి. ఎంత సీరియస్గా ఉందంటే నిరుద్యోగం అనేది అసలు మనం కల్పన కూడా చేసుకోలేము. ఈ 24% మనం ఎవరి సరసన ఉన్నామంటే ఇరాన్, లిబియా, యెమెన్ అటువంటి దేశాల సరసన ఉన్నామండి. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఓన్లీ 12%, మనకన్నా సగం. ఎంత గంభీరమైనటువంటి నిరుద్యోగ సమస్య ఇవాళ యువతలో ముఖ్యంగా భారతదేశంలో నెలకొని ఉంది. కానీ భారతదేశం వెలిగిపోతుంది. ఆ మధ్య మీరందరూ చూసే ఉంటారు, ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నన్ను కొంతమంది అడిగారు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని. అసలు నేను ప్రభుత్వం విడుదల చేసేటటువంటి శ్వేతపత్రం గురించి నేను ఎదురు చూడలేదండి. ఐ డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఇట్, బికాస్ నాకు ప్రతి వారం ఒక శ్వేతపత్రం దొరుకుతుంది, ప్రతి నెల ఒక శ్వేతపత్రం దొరుకుతుంది, ప్రతి వారం నేను కూరగాయలు కొనుక్కుంటాను, ప్రతి నెల నేను కిరాణా కొనుక్కుంటాను.
నాకు ప్రతి వారం ప్రతి నెల కూడా కూరగాయల కొట్లోనూ కిరాణా కొట్లోనూ శ్వేతపత్రం దొరుకుతుందండి. నేను ఎవరో చెప్పేది నేను పెద్దగా ఎక్కడి నుంచి వచ్చేది నేనే దాని గురించి నేను వేచి ఉండక్కర్లేదు. నాకు దొరికేటువంటి శ్వేతపత్రం ప్రకారం మొత్తం మీకు అన్నీ మీరు చాలామంది మీరు ఎంతో వెళ్తుంటారు కొనుక్కుంటుంటారు. నేను నెహ్రూ గారి టైంలో ఏముంది ఇప్పుడు ఏముంది అని అంటలా. మొన్న 4-5 నెలల క్రితం నవంబర్లో రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంతే. 110 రూపాయలకి నవంబర్లో నేను కందిపప్పు కొనుక్కుంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు 170 రూపాయలు ఉంటున్నారండి. కూరగాయలు కూడా అంతే. అల్లం 95 రూపాయలు అంటే ఇప్పుడు 115 రూపాయలు ఉంటాయి. మీ ఊళ్ళంతా నాకు తెలియదు, మరి చౌకగా ఉంటే చెప్పండి, నేను కొనుక్కుంటాను. లేకపోతే ఏమండి 150 అమ్మ మాకే బెటర్. అయితే మీరు పెద్ద సూపర్ మార్కెట్లో ఏసీ మార్కెట్ నేను ఊళ్ళు మామూలు పక్కన రోడ్డు పక్కన కొనుక్కుంటాను మార్కెట్లో. అయినా పెట్రోల్ ఎంతండి మీకు? 117. 109. నేను 107 అండి, మాకు 111. అదే అసలు 100 రూపాయల దగ్గరికి వస్తుందంటేనే అప్పుడెప్పుడు ఒక్క రోజు గబ్బులు పెట్టాం మనం, ఒక్కరోజు. ఆ తర్వాత మర్చిపోయాం. ఇప్పుడు 115 రూపాయలైనా 110 రూపాయలైనా 107 రూపాయలైనా ఏం పర్వాలేదు, అలవాటు పడ్డాయి. ఏమంటే ఒకప్పుడు ఒకరోజు ఏదో టీవీ పెడితే సడన్గా నాకు అసలు ఈ 80 రూపాయలు వచ్చి అయిపోతుంది డాలర్ అని పెద్ద గొడవ అండి. ఇవాళ ఎంతండి? 84 రూపాయలు అండి. 83 చిల్లర అంటున్నారు. 84 మనం కొనాలంటే 84, అమ్మాలంటే 83 ఎంతో. మీకు శ్వేతపత్రం అక్కడ దొరుకుతుంది కదా. శ్వేతపత్రం 25,000 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. రైళ్లలో కొట్టుకుని గుద్దుకుని ఎక్కుతున్నారు పరీక్ష రాయడానికి. అంటే అక్కడే వచ్చేసింది శ్వేతపత్రం. ప్రభుత్వం నుంచి మనకేం అవసరం లేదండి. ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు చెప్పే లెక్కలన్నీ నమ్మశక్యంగా అయితే లేవండి. ఇదివరకు విషయం వేరు, ఇవాళ విషయం వేరు. ప్రభుత్వం చెప్తున్నట్టు లెక్కలే ఇవాళ ఎలా ఉన్నాయంటే ఎందుకు నమ్మశక్యంగా లేదు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఉద్దండులైనటువంటి ఒక 100 మంది ఆర్థిక శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారండి. ఇదివరకు భారతదేశంలో ఉన్నటువంటి డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ వాళ్ళు చెప్పేటువంటి గణాంకాలు కానీ చాలా విశ్వసనీయంగా ఉండేవి. మొత్తం స్టాటిస్టికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా వాజ్ సో క్రెడిబుల్, వాజ్ సో రెస్పెక్టెడ్. ఇవాళ ఆ రెస్పెక్టబిలిటీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది. దాన్ని రెస్టోర్ చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్పి 100 మంది ఉద్దండులైనటువంటి ఆర్థికవేత్తలు బహిరంగంగా ఒక లేఖ రాశారండి. అలాంటి పరిస్థితి ఇవాళ ఎందుకు రాశారంటే పూర్వం 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు అండి. ఇవాళ 4 లేన్లు ఉన్నటువంటి 1 కిలోమీటర్ రోడ్డు 4 కిలోమీటర్లు. మరి భారతదేశం వెలిగిపోదండి, మెరిసిపోదండి. అలా మెరిపించేస్తున్నారు, మురిపించేస్తున్నారు, వెలిగించేస్తున్నారు భారతదేశాన్ని. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నిజంగా భారతదేశం మెరిసిపోతూ ఉంటే, వెలిగిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం ఎడతెరిపి లేకుండా ఆగకుండా కనీసం లేదంటే 1,25,000 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని పాస్పోర్టులు సరెండర్ చేసేసి విదేశాలకు వెళ్ళిపోతుంది. వీళ్ళు మామూలుగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే చూడడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెనక్కి పంపించే అది కాదండి. వీళ్ళు మొత్తానికి నాకు భారతదేశ పౌరసత్వం వద్దు అని పాస్పోర్ట్లు ఇచ్చేసి వదిలేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య ప్రతి సంవత్సరం 2014 నుంచి పెరుగుతూ వస్తుంది. అందులో చాలా ఎక్కువ మంది, చాలా అత్యధిక శాతం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, ఎక్కువ బాగా డబ్బుండి ఇక్కడ పెట్టుబడి పెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య సంవత్సరం పెరిగిపోతుందండి. ఇది ప్రభుత్వం మనం ఈ అంకెలు దాచాలి అనేటటువంటి ఆలోచన రాకముందు ప్రభుత్వం వెల్లడించినటువంటి
లెక్కల నుంచి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆపేసినాను కూడా, ఇప్పుడు లేవు. 2014లో 1,29,000 మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి సిటిజన్షిప్ రిలింక్విష్ చేసి వెళ్ళిపోయారండి. 16లో 1,41,000 మంది, 21లో 1,63,000 మంది, 22 ఆఖరి సంవత్సరం మనకి డేటా ఉన్న సంవత్సరం 22లో 2,25,000 మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య. మీకు ఇంకో విషయం చెప్పాలి. మామూలుగా అమెరికాలోకి ఇల్లీగల్గా చొరబడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా సౌత్ అమెరికా నుంచి ఉంటుంది. మీకు కొలంబియా నుంచి, హైటీ నుంచి, ఇటువంటి చిన్న చిన్న దేశాల నుంచి ఉంటుంది. కానీ గత 2 సంవత్సరాలుగా ది హైయెస్ట్ illegal migrants into the United States is from India. US immigration లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ 96,000 మంది చిల్లర ఇండియా నుంచి ఇల్లీగల్గా అమెరికాలోకి ప్రవేశించడానికి, చొరబడడానికి ప్రయత్నం చేశారు అనేది అమెరికా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మనకి వైబ్రెంట్ గుజరాత్ అని ఒక రాష్ట్రం ఉంది, ఐడియా ఉంది మీకు? వైబ్రెంట్ గుజరాత్ నుంచి 25,000 మంది ఉన్నారు ఇందులో. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే దేశం ఎంత వెలిగిపోతుందంటే, కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఈ వెలుతుల్ని అని చాలామంది బయటికి బయలుదేరుతున్నారు. ఎలాగోలాగా లీగల్గానో ఇల్లీగల్గానో వెళ్ళి చూద్దామని బయటకు పోతున్నారో ఏంటో మరి తెలియట్లేదు. మరి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక గత సంవత్సరం మొత్తం సంవత్సరానికి బడ్జెట్లో గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంవత్సరానికి సరిపడా కేటాయింపు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, మన్రేగా, దానికి కేటాయించినటువంటి మొత్తం 1 year allocation was exhausted in 6 months time. బికాజ్ మీకు తెలుసు కదా, ఇది డిమాండ్ బట్టి చేసేటువంటిది. సో ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే మన్రేగా ఉద్యోగాలకి, మన్రేగా పనులకి మినిమం వేజ్, అంటే మినిమం వేజ్ కూడా తీసుకోవడానికి సంశయించకుండా వచ్చి మాకు పని కావాలి అని అడుగుతున్నటువంటి వారి సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే, సంవత్సరం మొత్తానికి చేసినటువంటి కేటాయింపు కేవలం 6 నెలల్లో అయిపోయింది. ఇది మరొకటి. అంటే మన గ్రామీణ భారతం ఎంతగా వెలిగిపోతుందంటే, ఎంతో అంత కూలి దొరికితే చాలు అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య నెల నెల పెరిగిపోయి సంవత్సరానికి కేటాయించిన డబ్బులన్నీ కూడా 6 నెలల్లో అయిపోయాయి. ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానీ, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కూలీల యొక్క ఆదాయాలు కానీ ఇక్కడ పెరుగుదల లేదండి గత 10 సంవత్సరాలుగా. కొన్ని రాష్ట్రాల్లో కొంత పెరుగుదల కనపడింది అని కొన్ని పేపర్లు, సమ్ స్టేట్స్ హ్యావ్ సీన్ గ్రోత్ ఇన్ రూరల్ ఇన్కమ్స్, ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఇన్కమ్స్ అని హెడ్లైన్ పెడతాయండి. అబ్బో ఎక్కడ పెరిగాయి, ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయి అని చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారు 0.2% పెరిగాయండి. 0.2%. అంటే చాలామంది హెడ్లైన్ చూసి వదిలేస్తారు కదా, వాళ్ళకి తెలుసు హెడ్లైన్ చూసి వదిలేస్తారు. అంచేత అలా హెడ్లైన్ పెట్టేస్తారు, కింద చూస్తే 0.2% పెరిగిందటండి. అలాగే ఆ మధ్య ఒకసారి ఇన్ఫ్లేషన్ గత 3 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం అని ఒక హెడ్లైన్ చూశానండి ఒక ఇంగ్లీష్ పేపర్లో. ఇన్ఫ్లేషన్ ఫాల్స్ టు ద లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 3 quarters అని.
ఎంత అని చూస్తే అంటే అది హెడ్లైన్. అది వదిలేకంటే కింద చూసామనుకోండి, కింద చూస్తే ఏంటంటే అండి, ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిందంటే అండి 7.1 నుంచి 6.9కి పడింది. అది పడ్డమంటామండి మనం. ఇలాగా హెడ్లైన్ మేనేజ్మెంట్తో వెలిగిపోతోంది అని చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక విషయంలో బాగా వెలిగిపోతుంది, అందులో ఏమనుమానం లేదు. మరి మీకు ఆ మాట చెప్తే మీకు గర్వంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది గర్వపడతారు. 2014 నాటికి ఈ దేశంలో 125 మంది బిలియనీర్లు ఉండేవారండి. ఇవాళ 165 మంది ఉన్నారండి. ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ ఎవరు లేరనుకుంటారు. యాక్చువల్ మీడియా గర్వపడలేదు, కానీ గర్వపడాలి కదా, మనవాళ్లే కదా వాళ్ళంతా. ఎంత బాగా పెళ్లి చేసుకుంటారండి. పెళ్లి కన్నా ముందట అది పెళ్లి వేరే. మొత్తం అక్కడ ఆ చిన్న ఊళ్ళో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఆ 10 రోజులు అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని ప్రకటించేశారు. అక్కడే మంత్రులు కూర్చున్నారు, కస్టమ్స్ వాళ్ళు కూర్చున్నారు, ఇమిగ్రేషన్ వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి ఇక్కడ. మరి ఇదంతా వెలిగిపోవడం కాదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి, ఇక్కడి నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు. మన పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది అని అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తూ ఉంటారు, మీరు చూస్తుంటారు. ఆ మధ్యనైతే ఏదో ఒక సమావేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తని, పేరు చెప్తాల్సుకోలేదు బాగుండదు, ఆయన లేచి నుంచి ప్రధానమంత్రి గారిని బాగా పొగిడారు కూడా. ప్రధానమంత్రి గారు ముసిముసి నవ్వు కూడా నవ్వుకున్నారు. సంతోషిస్తారు కదా, ఆయన చేస్తున్నటువంటి కృషిని ఎవరైనా గుర్తించి బాగుందని అంటే సంతోషిస్తారు ఎవరైనా. కానీ 2014కి ముందు ఈ దేశంలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటామే, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టేటటువంటి పెట్టుబడి 31% ఉంటే ఇవాళది 19% పడిపోయింది. నేను ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగా పనిచేస్తుంది నోటి మాటలకి నమ్మేటువంటి కాదు. ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది అని అన్నాడంటే ఎప్పుడు అతను చెప్పినటువంటి మాటకి విశ్వసనీయత ఉంటుందంటే ఆయన నిజంగా పెట్టుబడి పెడితే. ఆయన పెట్టుబడి పెట్టకుండా 31% 19% ఒక పక్క పడిపోతూ ఒక పక్కన అనేక మంది 1,30,000 మంది, 1,40,000 మంది, 2 లక్షల మంది పిలిచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే వాడు చెప్పేదాన్ని ఎలా మనం నమ్ముతామండి? భారతదేశం వెలిగిపోతుంది అనుకోవాలా, మెరిసిపోతుంది అనుకోవాలా, కాదనుకోవాలా? ఇది జరుగుతుంది. ఇంత తక్కువ పెట్టుబడి పడిపోవడానికి 30% నుంచి 31% నుంచి కిందకి పడిపోవడానికి ఏంటి కారణం అని ఆలోచిస్తే, పాపం ప్రభుత్వం వాళ్ళకి ఏమీ తక్కువ చేయట్లేదండి. ఏం తక్కువ చేసిందండి? దగ్గర 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసేసింది. అంతకన్నా ఏమైనా చేస్తారండి? ఎవరన్నా ఏమైనా చేయగలరా? అయినా కూడా వీళ్ళకి అసలు బుద్ధి లేదు ఈ పారిశ్రామికవేత్తలకి. ఇంకేం కావాలి ఏమండి? 30% ఉన్న కార్పొరేట్ పన్నుని 22% తగ్గించేసిన అయినా కూడా వీళ్ళేమి సంతృప్తి పట్టలేదండి. ఏం చేయాలండి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు బాలసుబ్రహ్మణ్యం గారు. అయినా కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాడైనా? ఓ పక్కన రుణాలు మాఫీ చేసేస్తున్నాడు, ఓ పక్కన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మరో పక్క పన్నులు తగ్గించేస్తున్నారు. అయినా కూడా పెట్టుబడి పెట్టలేదండి వీళ్ళు. చూడండి, ఎందుకు పెట్టుబడి తగ్గిపోతుంది అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వాతావరణం బాగాలేదు అనేది వాడు ఎక్కడో అక్కడ పసిగట్టారు. లేకపోతే లాభం వస్తుంది, బాగుంటుంది అంటే ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టకుండా డబ్బంతా ఇంట్లో పెట్టి కూర్చుంటారు. అంచేత పెట్టుబడి దృష్ట్యా చూసినా, ఉద్యోగాల దృష్ట్యా చూసినా, మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం దృష్ట్యా చూసినా, ఉద్యోగాలు ఏ రకంగా చూసినా కూడా, ధరల దృష్ట్యా చూసినా, ఏ రకంగా చూసినా కూడా భారతదేశం చాలా ఇబ్బందుల్లో ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న కాక మొన్న 4-5 రోజులు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒకటి ఉంటుందండి. అంటే మొత్తం ప్రపంచంలో అసమానతలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. థామస్ పికెటీ అని చాలా రిప్యూటెడ్ రినౌండ్ ఎకానమిస్ట్, ఎస్పెషలీ ఆన్ ఇన్ఈక్వాలిటీ. వాళ్ళ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 1% ప్రజలు 22% ఆదాయాన్ని పొందుతున్నారు. 1% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ 22% ఆఫ్
its income. And 1% of the population has 40% of its assets. 1% దగ్గర 40% ఆస్తులు ఈ దేశానికి సంబంధించి ఉన్నాయి అని అన్నారండి. వాడు ఇంకొక మాట కూడా అన్నారు, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా ఇంత అసమానతలు దేశంలో లేవు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి ఈ దేశంలో అనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ ఈ మధ్యనే ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా నియమితులైనటువంటి అరవింద్ పణిగారియా, అంతకుముందు నీతి ఆయోగ్ అధ్యక్షులు కూడా ఉన్నారు, ఆయన వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఈ మధ్య ఒక వ్యాసం రాశారు 5-6 రోజులతో, చాలా ఇంట్రెస్టింగ్ గా. ఆయన ఏం రాశారంటే, ఈ మాట మీకు చెప్పాలి, మీరు 10 మందిలో చర్చిస్తారు కాబట్టి. అలాంటి వారు ఇంకొక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు కూడా చెప్పింది కూడా చెప్తాను నేను. అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రచారం. అరవింద్ పణిగారియా గారు ఏం రాశారంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు, దానికి ప్రతివాదన చేస్తూ ఎవరన్నా రాస్తారేమో చూస్తున్నాను నేను. ఇంకో 4-5 రోజులు చూసి ఎవరు రాయిపోతే నేను రాద్దాం మంచి కాస్త తిరుగుతున్నాను కదా, పెద్ద టైం ఉన్నట్లేదు, రాస్తాను. ఎవరు రాయిపోతే పెద్ద వాళ్ళు రాస్తారేమో చూసి. ఆయన ఏమన్నారంటే, ఇంగ్లీష్ చెప్తాను ఆయన రాసి, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానతల దృష్టిలో పెట్టుకుని ఊరికే నిద్రపోకుండా ఊరికే దాన్ని విడుగ్గా దాని గురించి ఆలోచించకండి దండగా. ఎందుగా మాట్లాడారంటే, అసమానతలు మంచివే. ఆశ్చర్యపోతారు ఏమిటండి అన్నారు ఆ మాట. ఎలా చూస్తే చూడండి, నా మీద కోప్పడకండి, ఆయన అన్నమాట చెప్తున్నాను నేను. అసమానతలు ఉంటే కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించిన వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు డబ్బు సంపాదించి పెట్టుబడి పెట్టి వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెలకి కాకపోతే సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలకి నీకు నాకు కూడా ఎంతో పడేస్తాడు. అంచేత వాళ్ళు డబ్బు సంపాదించని, బాగా డబ్బు సంపాదించిన ఏం పర్వాలేదు. అలా డబ్బు సంపాదించే వాళ్ళు పెద్ద బాగా దుబారా ఖర్చులు కూడా చేస్తుంటారు, మనం పెళ్లి చేసుకున్నట్టు. దాని గురించి కూడా ఏం వరీ అవుతుంది మీరు. డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇట్. అన్నసరి ఊరికే ఇది అసమానతలు పెరిగిపోతున్నాయని ఊరికే ఇబ్బంది పడతారేంటి? అసమానతలు పెరిగితే రేపు పొద్దున సంపద కూడా పెరుగుతుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో రేపు మీకు కూడా రేపో మాపో ఇంతో వస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఎంత గొప్ప మాట చెప్పాడంటే, ఆయన మన ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇక చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడే దిక్కులేదు వాళ్ళకి. ఇంకొక ఆయన ఏం చెప్పారంటే, ఈయన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఆయన పేరు. నాకు కొంచెం పరిచయం కూడా ఉంది ఆయనతో. అంచేత మరి ఆయన కొంచెం ఎక్కువ పరుషంగా మాట్లాడడం బాగుండదు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన రాశారండి ఇక్కడ సరిగ్గా ఈ ఐఏలో రిపోర్టుని విడుదల చేయడానికి ఆయన కూడా పిలిచారు. ఆయనకి తెలియదు ఎలా ఉంటుంది రిపోర్ట్ అని. అసమానతలు ఇంత గందరగోళం ఉంటుందని తెలియక ఐఎల్ఓ రిపోర్టు అన్ఎంప్లాయ్మెంట్ మీద ఆయన మీటింగ్ వచ్చి చూసి ఆశ్చర్యపోయినట్టున్నాడు. అంతకుముందు చూపించలేదు అనుకుంటే వాళ్ళు. ఆయన అది విడుదల చేసి మాట్లాడుతూ ఏమన్నారంటే, అసలు నిరుద్యోగాన్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడిగాడు. మరి మన ప్రధానమంత్రి గారే కదండి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి అని అడగలేదు ఎవరు. అక్కడ నేను ఉంటే అడిగేవాడిని. ఇది 2 అండి. 3వది, ఈయనకన్నా కొంచెం స్థాయిలో ఈయన కూడా సలహాదారే. అయితే ప్రధానమంత్రికి ఒక ఆర్థిక సలహా మండలి ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఒక ఆయన ఏమన్నారంటే, సంజీవ్ సన్యాల్ అనే ఆయన, అసలు ఈ దేశంలో పావర్టీ అనేది మైండ్లో ఉందండి అన్నాడు. మైండ్లో ఎలా ఉంది? వీళ్ళండి మన యువతరం ఉందే, వీళ్ళు మనం పెద్ద లక్ష్యాలు పెట్టుకోవట్లేదు వీళ్ళు. ఆయన ఉద్దేశంలో పెద్ద లక్ష్యాలు అంటే ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా నేను కూడా జెఫ్ బెజోస్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు. నేను కూడా మార్క్ జకర్బర్గ్ లాగా అయిపోవాలి అనుకోవట్లేదు. నేను కూడా బిల్ గేట్స్ చిన్న లక్ష్యాలతో పనిచేస్తే ఇలాగే ఉంటుంది దేశం. పెద్ద లక్ష్యాలు ఉన్నాయి మనకి. మన వాళ్ళందరూ కూడా జకర్బర్గ్ లాగా, బెజోస్ లాగా, బిల్ గేట్స్ లాగా అలా ఊహించుకుని ఆ లక్ష్యాలతో పనిచేయాలి తప్ప, ఇక్కడ ఈ దేశంలో ఉద్యోగాలు లేవు, ఈ దేశంలో వనరులు లేవు, ఈ దేశంలో పేదరికం ఉంది, ఈ దేశంలో అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటే మైండ్లో పావర్టీ అలాగే ఉంటుంది అన్నాడండి. అంటే ఆ మానసిక, మనల్ని పరిపాలించేటటువంటి వారి మానసిక స్థితి ఎలా ఉందో చూసారా? అసమానతలు మంచివే, రేపొద్దున మనకు కూడా వస్తుంది ఏదో ఒకటి, వాళ్ళ బాగా ఉంటుంది. అసలు నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏమిటి, సంబంధం ఏమిటి ప్రభుత్వానికి అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, మన వాళ్ళందరూ పిల్లలందరూ కూడా మనం జెఫ్ బెజోస్లో అయిపోవాలి అనుకుంటే ఈ దేశం బాగుపడుతుంది అనుకో. ఇది ఇవాళ ఉన్నటువంటి భారతదేశ ముఖ చిత్రం అండి. ఇంత ఆర్థికంగా నలిగిపోతుందండి, కుమిలిపోతుందండి దేశం. మీకు
ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, ఎఫ్ఎంసీజీస్ అంటారు, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, టూత్పేస్ట్లు, పౌడర్లు, స్నోవులు, ఇట్లాంటివి ఉన్నాయి కదా, చాలా ఉంటాయి కదా, షాంపూలు. ఇవి అమ్మేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు రూరల్ మార్కెట్లో మాకు ఇంకా కూడా లాభాలు రావట్లేదు, జనం దగ్గర డబ్బు లేదు కొనుక్కోవడానికి అని అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ వర్షన్, మన వర్షన్ కాదు. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎకనామిక్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్. ఇవాళ 8వ తారీఖు కదండి, 5వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయింది. మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్పినా కూడా రెపో రేటు, రివర్స్ రెపో రేటు కూడా మార్చలేదు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకు మార్చలేదంటే ద్రవ్యోల్బణం కనీస సమీప భవిష్యత్తులో కనీసం తగ్గేటటువంటి ఆనవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ధోరణి కానీ కనపడటం లేదు, అంచేత మార్చట్లేదు అని మొన్నటికి చెప్పిన వాళ్ళు. ఇలా కాకుండా వచ్చే సంవత్సరం తగ్గుతుంది, ఇప్పుడు కాదు కదా అని మార్చట్లేదు అన్నారండి. తర్వాత భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తున్నారు. 5th లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయిందంటే మన భారతదేశం అప్పటికి 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ని, బ్రిటన్ని, ఇంగ్లాండ్ని దాటి అధిగమించి మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. మీకు గుర్తుందా? ఏం కదా, నాకు అమెరికాలో జూమ్లో వాళ్ళు అడిగారండి నన్ను, మరి 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం కదా, యూకేని కూడా మనం ఓవర్టేక్ చేసేసాం కదా, ఇంకా నీ గోల్ ఏంటి, ఇంకేం కావాలి మీకు? 5th లార్జెస్ట్ ఎకానమీ యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించేసామండి. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటాం కదా. అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించేస్తే బాలసుబ్రహ్మణ్యం గారు మనం ఏమవ్వాలండి? మనం కూడా అభివృద్ధి చెందిన దేశమే కదండి. కానీ మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే 2047కి అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సాధించింది ఏమిటి మనం కదా అంటే ఎంత విరివాళం చేస్తున్నారో చూడండి. ఒక పక్క అభివృద్ధి చెందిన దేశము 2047 అవుతుందట, ఇప్పుడేమో అభివృద్ధి చెందిన దేశాన్ని దాటేసామట మనం. 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే మరి పెర్ క్యాపిటల్ ఇన్కంలో 140 స్థానాలు ఎందుకున్నామండి మనం. వీఆర్ 140th ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అంచేత మనం చేస్తున్నటువంటి ప్రచారం వేరు, చెప్తున్నటువంటి గొప్పలు వేరు ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశంలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు అని వరల్డ్ హంగర్ రిపోర్ట్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అసలు మన దేశ నాయకులు కానీ, మంత్రులు కానీ, అధికార పక్షం వాళ్ళు శివాలెత్తేశారు కదండి. ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళని, అదని ఇదని, యాంటీ మోడీ అని, యాంటీ ఇండియా అని, ఇదని అదని ఎంత తిట్టేశారు. మీకు ఈ విషయం చెప్పాలి. ఒక మంత్రి గారు ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో, నేను ఆ మంత్రి గారి పేరు చెప్పడం బాగుండదు. ఆ మంత్రి గారు ఒక టెలివిజన్ చర్చలో పాల్గొంటూ వారు ఏమన్నారంటే, చూడు ఇలాగా పెద్ద ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్తాను మీకు అని చెప్పి వివరంగా చెప్పారండి. నేను పొద్దున్నే 4ంటికి లేచి గబగబా రెడీ అయ్యి ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళాను, ఒక సదస్సులో పాల్గొన్నాను. ఆ సదస్సు అయిపోగానే నేను మాట్లాడగానే గబగబా కారుకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడి నుంచి బొంబాయి వచ్చాను. బాంబేలో ఇంకో సదస్సులో పాల్గొన్నాను. బాంబేలో సదస్సులో పాల్గొగానే మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ గబగబా ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ విమానం ఎక్కి జైపూర్ వెళ్ళాను. జైపూర్లో నేను మళ్ళీ ఒక సదస్సులో పాల్గొని అక్కడ మాట్లాడేసి అక్కడి నుంచి గబగబా కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్తుంటే ఢిల్లీ వెళ్దామని ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాను. ఆకలిగా ఉందని అడిగారు అవతల నుంచి ఎవరన్నా. అవును అన్నాను. చూసారా, భారతదేశం ఆకలి అలమటిస్తుంది అన్నారు. అలా 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 జరగదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, దాని ప్రకారం చేస్తాను. కానీ దాన్ని ఇలాగ హాస్యాస్పదం చేసేసి దేశంలో ఆకలి లేదు, ఇదంతా మన మీద దుష్ప్రచారం అని ఒక పక్కన అంటుంటే, ఈ చెప్పినటువంటి మంత్రి గారికి తెలియకుండా 2 రోజులు తిరగకుండా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారండి. ఈ దేశంలో 82 కోట్ల మందికి ఉచితంగా
5 కిలోల ఆహార ధాన్యాలని పంపిణీ చేస్తాము అని చెప్పారండి. దేశంలో ఆకలి లేకపోతే అందరూ కూడా సుష్టిగా భోంచేసి హాయిగా పడుకుని దొలుతూ ఉంటే 5 కిలోలు ఎందుకంటే విడిస్తారు? ఎందుకు ఇస్తారండి 5 కిలోలు ఉచితంగా? పైగా ఉచితంగా 5 కిలోలు 1 సంవత్సరానికి ఇచ్చారంటే 5 సంవత్సరానికి ఇచ్చారు. అంటే ఈయన కూడా తెలుసు వచ్చే 5 సంవత్సరాల వరకు ఈ సమస్య పోదు, మనం ఏమీ చేయడం లేదు, ఉద్యోగాలు కల్పించము, వాళ్ళకి సంపాదన ఇవ్వము, వాళ్ళంతటా వాళ్ళు ఆహార ధాన్యాలు లేకపోతే మరొకటో కొనుక్కుని భోజనం చేసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు అనేది ఆయనకు అర్థమైపోయి తెలిసిపోయి ఆయనే చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది కదా ఆయనకి. అంచేత 5 ఏళ్ళకు ఒకసారి జనరల్గా మామూలుగా ఏం చేస్తారంటే బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు అనేక సంవత్సరాలు శాసన మండలిలో ఉన్నారు, మాట్లాడారు, ప్రభుత్వ విధానాలను చూస్తూ వచ్చారు. ఏదైనా ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1 సంవత్సరానికి ముందు ప్రకటిస్తుంది, ఆ తర్వాత ఎలా ఉందో చూసుకుని బాగా పనిచేస్తుందా లేదా, ఇది అవసరమా కాదా, ఎంతమందికి అవసరమా, అంత తగ్గించాలా ఇంకా పెంచాలా అని దాన్ని సవరించుకోవడానికి ముందు 1 సంవత్సరం చేస్తారు. ఒకేసారి 5 సంవత్సరాలు ఎవరు చేస్తారని ఎందుకు చేస్తారండి? అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ రకమైనటువంటి మార్పు ఉండదు, ఏ రకమైనటువంటి మెరుగుదల ఉండదు అని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి 5 ఏళ్ళకు ఒకేసారి 82 కోట్ల మందికి ఇచ్చారంటే ఈ దేశంలో ఆకలి లేదా, ఆకలి ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటోంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పెద్దలు చెప్పారు రాజకీయంగా ఎలా ఉంది, భావ ప్రకటన స్వాతంత్రం ఎలా ఉంది, రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందనంటే పెద్దలు మీ చాలామందికి తెలుసు. మొట్టమొదటిసారి దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారండి. మాకు నిధులు రావట్లేదు, మాకు రావాల్సిన బాకీలు రావట్లేదు అని. ప్రభుత్వం ఏం చెప్తోంది? మేము అస్సలు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం మేము వెళ్ళడమే, ఆ ఫార్ములా నుంచి ఇటువంటి కథలను కూడా ఉండదు అని చెప్తున్నారు. కానీ అది నిజమే కావచ్చు, కానీ ఆ ఫార్ములాను దాటి ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం సెస్ల రూపంలోనూ సర్చార్జీల రూపంలోనూ అనేక లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందండి. ఈ సెస్ సర్చార్జీ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కిందకి రావండి, అవి ఫార్ములా కిందకి రావండి. అంచేత వాళ్ళు ఎంతైనా ఎలాగైనా వాళ్ళు ఇచ్చినట్టు చేయొచ్చు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఒకలాగా, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే ఒకలాగా, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వినేటువంటి ప్రభుత్వం ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వినేటువంటి రాజకీయ పార్టీ పరిపాలిస్తున్న చోట ఒకలాగా, లేని చోట ఒకలాగా చేస్తూ ఉన్నారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంటుంది కదండి. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 75,000 అండి. 75,000 పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టలేదండి. కడితే అప్పుడు తీసుకోరండి, ఏముండదు అందులో. అంచేత అక్కడ ఉన్నటువంటి జనానికి, బికాజ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పార్టీ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మెప్పు పొందాలంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4 లక్షల రూపాయలు వేసి ఈ 75,000 రూపాయలు చేర్చి ఇల్లు కడుతున్నారండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం 75,000 రూపాయలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆయన ఫోటో పెట్టి, ఎవరి ఫోటో? ఆయన ఫోటో పెట్టండి, ఈ భాషలో రాయండి, ఈ రంగులు వేయండి, వీళ్ళ చేత ఓపెన్ చేయించండి, ఇప్పుడు పెట్టండి, అప్పుడు పెట్టండి, ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నారు. నువ్వు ఇచ్చే 75,000, మేము ఇచ్చేటువంటి 4 లక్షలు మాకు కావాల్సినట్టు చేసుకోవాలా, నీకు కావాల్సినట్టు చేసుకోవాలా, నీకేమిటి సంబంధం అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు లేపుతున్నాయనంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి సమాఖ్య స్ఫూర్తి మీద ఏ రకమైనటువంటి నమ్మకం, విశ్వాసం లేనందువల్ల. ఒక పక్క సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ఒక పక్క మనకున్నటువంటి సెక్యులర్ వాల్యూ, లౌకిక తత్వాన్ని దెబ్బతీస్తూ, మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తూ, కొంతమందికి మాత్రమే మొత్తం సంపద చేరేటటువంటి విధానాలు అవలంబిస్తూ, మనలాంటి వాళ్ళకేమో ఒక 3 సిలిండర్లు చవకగా ఇస్తూ ఉంటున్నారండి, లేదా ఉచితంగా ఇస్తూ ఉంటున్నారండి. కానీ వాళ్ళ మిత్రులకి 4 ఎయిర్పోర్ట్లు ఇస్తారండి. మనకి 3 సిలిండర్లట, వాళ్ళకి 4 ఎయిర్పోర్ట్లు అటండి. చూడండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అంచేత
భారతదేశం చాలా ఇబ్బందులు ఉంది. నేను కేవలం ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రమే వివరించాను. రాజకీయంగా, లౌకికపరంగా, రాజ్యాంగ విలువలు, వీటన్నిటి గురించి చాలా ఉన్నాయి. మన తర్వాత చెప్పుకుందాం కావాలంటే మళ్ళీ మన సందర్భం వచ్చినప్పుడు, లేదా చర్చలో ఏమైనా ఉంటే 4-5 మాటలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడితో నేను ఆపుతానండి. మనం చర్చ చేసుకుందాం కాసేపు. సూటిగా కొన్ని విషయాలని ప్రభాకర్ గారు మన ముందు ఉంచారు. ఇంకా మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి. వ్యవస్థలన్నీ మోసం అయిపోవడం అనేది మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఒక యొక్క సాంస్కృతిక అభద్రతా భావం అనేది రెచ్చగొట్టి ఎవరో కనబడిన శత్రువుని ఒకరిని ముందుకు తెచ్చి కంట్రోల్ చేయడం అనేది ఒకటి ఉంది. నిజంగా ప్రజాస్వామ్యం అంటూ వీలు ఉందా? అది అడుగంటి పోయిందా? అడుగంటి పోయినా పర్వాలేదని మనం కూడా అనుకుంటున్నామా అనేటటువంటిది అసలుది ఉండనే ఉంది. అందువల్ల ఏంటని అంటే ఏదో అది మాట్లాడడం మనం వినడం అనేది కాకుండా కొంతమంది మీరు అడగండి, గట్టిగానే అడగండి. మీ దాని మీద భిన్నాభిప్రాయం ఉన్న అడగండి, లేదా ఇప్పుడు మాట్లాడిన ఆర్థిక అంశాలే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి అయినా అడగండి. ఈ మాట్లాడిన దాంట్లో ఏదన్నా వివరణ కావాలన్నా కూడా మీరు అడగండి. డెమోక్రటిక్గా ఇప్పుడు డెమోక్రసీ అక్కడ లేదు ఇక్కడ లేదని మాట్లాడుకునే వాళ్ళం, ఇక్కడ డెమోక్రసీగా మనం మాట్లాడుకోవాలి కదా డెమోక్రటిక్గా. కాబట్టి ఓపెన్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం కొంచెం సేపు చేద్దాం. మీరు ఎవరైనా ఉంటే లేచి ప్రశ్నించండి. పేరు, మీ పేరు చెప్పండి. ముఖ్యంగా 2 సమస్యలు నన్ను వేధిస్తా ఉండేవి ఈరోజు అడిగాను. యువతకి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వరకు పని చేయి అంటే ఒక పని అంటే మీన్స్ ఉద్యోగం. ఒక ఉద్యోగము వ్యాపకము అనేదిగా లేకుండా చేస్తున్న మేధావులు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ప్రజాస్వామ్యం దేశాన్ని నాశనం దిశగా పోయినట్లా, అభివృద్ధి దిశగా పోయినట్లా. దీనికి సంబంధం మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ప్రశ్న మీరేమనుకుంటున్నారు? చెప్పండి. మీరు మేధావులు కాబట్టి పరిణతితో కూడుకొని చెప్పగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ ప్రశ్న. వినాశకరం సార్, రాజకీయ నాయకుడు అంటే ఏంటి? వాట్ ఈస్ బై పొలిటికల్ లీడర్? మేధావులుగా మీ దృష్టిలో రాజకీయ నాయకుడు మీన్స్ పొలిటికల్ ప్రజా సేవకుడు అంటే డెఫినేషన్ ఏంటి? చెప్పండి. మీ దగ్గర నుంచి ఆన్సర్ కోరుతున్నాను సార్. మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ నా ఆన్సర్ కూడా నేను చెప్తాను. I will explain my answer. Either it is true or not true. Either it is true or not true. I admit it. But my opinion is expressed my opinion. I express my opinion. First your answer. I want your answer. Next I will give answer. రాజకీయ నాయకుడు అంటే ఎవరు? రాజకీయ నాయకుడు అంటే ఉత్తమమైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలా, మన రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? దీని మీద ప్రజా సంఘాలు కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ మన వ్యవస్థ 3-4 రకాలుగా ఉంటుంది. పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక 4 ప్రధానమైన వ్యవస్థల్లో ఉన్న మేధావులందరూ పత్రికలు పాంప్లెట్ లాగా వ్యవహరిస్తా ఉన్నా కూడా వీళ్ళెందుకు నోరెత్తి పత్రికలు ముద్రించడం లేదు? ఊరికే
ఆడ యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇదైంది, ప్రధానమంత్రి ఈ పథకం ప్రారంభించినాడు, సీఎం ఈ పథకం ప్రారంభించినాడు, వార్డు మెంబర్ ఈ రోజు ఓపెన్ చేసినాడు, ఎమ్మెల్యే ఈ మాదిరి అన్నం పెట్టినాడు, ఈ పొద్దు ఈ సాయం చేస్తాడు, దేవాలయాన్ని ఓపెనింగ్ చేస్తాడు, షోరూమ్ ఓపెనింగ్ చేస్తాడు. ఇదే అభివృద్ధికే? అదే నా నాయకుడి లక్షణము. మీరు ఉత్తమమైన రాజకీయ నాయకుని లక్షణాలు ఇండియాలో ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి పిఎం దగ్గర వరకు ఎవరికైనా ఒకరికైనా ఉన్నాయా? లేవండి. Good evening, sir. Thank you very much for your excellent deliberations on all the subjects. I'd like to bring the few points to your notice. Youth in this country has been exploited. It has not been the point I think we have been not touching it. Especially latest acts have been come into the field in the form of gambling and betting, where the revenue of the government has increased to 40,000 crores, it seems, revenue from this type of apps. So I think that this point also should be addressed. In fact, providing employment for the youth has been exploited on the other side, where they have been exploited for gambling and other type of betting apps. Recently now IPL is going on, and youth have been involved in such type of things. It is more than I consider it as a terrorist activity, because they are involved in gambling. And now one more point, sir, as you know, now we are number one country in terms of population, overtaken China also. But during your deliberations, and also the government is also comparing with very small countries, which are very minimal in population growth, development. Development is very high, they are developed countries, no doubt about that. But ours is a very populous country. Better to compare with China than compare with smaller countries. I think when comparing with, it will be better to compare with bigger country like China. And then we should be in a race with China with the GDP, as you rightly put it. That we have overtaken Britain, but ours is an undeveloped country, still in dark in all hemispheres. I like to clarify on this. కరెక్ట్ అండి. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. బికాజ్ ఇప్పుడు మనకి మన ఎన్ని కవులు చెప్పినానండి, బిగ్గెస్ట్ ఎకానమీ ఇస్ ద యుఎస్ ఎకానమీ. about 17 to 18 trillion dollar economy, and China second is about 13-14 trillion dollar economy. Then Japan, then Germany, then now India అంటున్నారు. వారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం గ్రేట్ బ్రిటన్ని అధిగమించామనంటే గ్రేట్ బ్రిటన్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్, బట్ 50 million. మనం కంపేర్ చేసుకోవాల్సింది వాటితో కాదు, కానీ ఏది కంపేర్ చేస్తే మనం చాలా గొప్పగా కనబడతామో అది కంపేర్ చేసి చూపించి మనం చెప్పేస్తున్నారు అంతే. మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నవాళ్ళు, మరో చోట ఉన్నవాళ్ళు, మరో చోట ఉన్నవాళ్ళు, సడన్గా ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా కూడా ఎక్కువ దేశభక్తి ఉంటుందండి వాళ్ళకి. ఎందుకుంటుందో తెలియదు నాకు. వాళ్ళని బాగా ఆకట్టుకుంటారు. వాళ్ళేమి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తుంటారు మనం చాలా గొప్ప వాళ్ళు, అందరూ కూడా మనం చాలా పొగుడుతున్నారండి. ఎందుకు పొగుడతారండి? ఇప్పుడు మన దేశానికి ఉండాల్సినంత ఆర్థిక శక్తి లేదు, మన ఎన్ని కబుర్లు చెప్పినా లేదు. ఇప్పుడు దగ్గర 2,800 ట్రిలియన్ డాలర్లకిను 16,000 ట్రిలియన్ డాలర్లకి ఎంత ఉందండి? ఇట్స్ నోవేర్ ఇన్ కంపారిజన్. అని చెప్పింది కరెక్టే. మనం కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ టు కంపేర్ అవర్ ఎకానమీ విత్ చైనీస్ ఎకానమీ, బికాస్ పాపులేషన్ కానీ విస్తీర్ణం కానీ
కంపారబుల్. ఐ అగ్రీ విత్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నరసింహలు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పుత్తూరు సార్. సార్, మీరు నరేగా గురించి ప్రస్తావిస్తూ అలొకేషన్స్ 6 monthsలోనే కంప్లీట్ అయిపోతున్నాయి డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్ అని. ఒకవైపు ఆ మాదిరి అంత ప్రెజర్ ఉన్నప్పుడు ఇంకోవైపు అగ్రికల్చరల్ ఫీల్డ్లో లేబర్ దొరక్క చాలా సఫర్ అవుతుంది అగ్రికల్చరల్ ఫీల్డ్. ఎందుకు సార్? చాలా మంది అగ్రికల్చర్ని వదిలేసి నరేగాకి వెళ్తున్నారు. అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కావచ్చు, అగ్రికల్చర్ లేబర్స్ కావచ్చు. అగ్రికల్చర్ని వదిలేసి మనకు నరేగాలోనే చాలా ఉపయోగకరంగా ఉందని అక్కడికే వెళ్ళిపోతుంది. బికాజ్ మీకు లాస్ట్ 3-4 yearsగా లేబర్ పార్టిసిపేషన్ కనుక ట్రెండ్ చూస్తారండి, మీకు 21 వరకు, కోవిడ్ ముందు వరకు a lot of people, చాలామంది అగ్రికల్చర్ వదిలి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయ్యారండి. అంటే వ్యవసాయం మీద ఆధారపడడం కుదరదు, మనకి చేత కావట్లేదు, ఇక్కడ ఏవి ఆదాయం లేవు అని దగ్గర దేశవ్యాప్తంగా ఒక 3 కోట్ల మంది వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలించుకుని బయటకు వెళ్ళిపోయారు. రైతాంగం నుంచి మారి అర్బన్ ఏరియాస్కి వచ్చేసారు. అర్బన్ ఏరియాస్కి వచ్చేసి ఏం చేశారు పాప వీళ్ళంతా? ఎందుకంటే స్కిల్ లేదు. అర్బన్ ఏరియాలో ఏ రకమైన ఉద్యోగం చేసేటువంటి ఆ శిక్షణ కానీ నైపుణ్యాలు కానీ లేక రాజుల్లాగా ఒక పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో ఉండి చిన్నదో పెద్దదో కమత చేసుకుంటూ ఉండేటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబం పెద్ద చిన్న పట్టణాల్లోకి, పెద్ద పట్టణాల్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్ కింద, లేకపోతే ఫ్లాట్లలో సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. అది ముఖ్యంగా డిమానిటైజేషన్ తర్వాత, కోవిడ్ తర్వాత మళ్ళీ అది వెనక్కి మొదలైంది. మళ్ళీ వ్యవసాయం వైపు రావడం, వ్యవసాయం చేయడానికి కాదు, కూలి పనుల కోసం ఆ రకమైన ట్రాన్సిషన్లో ఉంది వాళ్ళ. అంచేత రూరల్ ఏరియాలో ఆదాయాలు లేవు, మన్రేగా తప్ప ఇంకొక పని చేసుకోవడానికి దొరకడం లేదు, ఉపాధి లేదు. మినిమం వేజ్కి డిమాండ్ బాగా పెరిగిపోయి, మన్రేగా బాగా డిమాండ్ పెరిగిపోయి, నేను చెప్పినట్టుగా 6 నెలల్లోనే సంవత్సరానికి ఇచ్చినటువంటి కేటాయింపు ఎగ్జాస్టింగ్. నేను రైతులు కాదండి, కూలి వాళ్ళు చెప్తున్నాను. కాదు సార్, రైతులు కూడా వెళ్తున్నారు సార్. రైతులే చాలా మంది వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఆ అగ్రికల్చరల్ ఫీల్డ్ బాగా దెబ్బతింటుంది. ఇప్పుడు నరేగా కంటిన్యూ చేస్తే ఇంకొద్ది కాలంలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఖచ్చితంగా లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి అదే నరేగాని మనం ఎందుకు నిలిపేసి అగ్రికల్చర్ని మీరు అన్నట్లు స్కిల్ లేబర్ అనేది లేకపోవడం అనేది ప్రధాన కారణం. అసలు నరేగాని కూడా ఆపేస్తే చచ్చిపోతారండి. మీరు బలి చెప్తున్నారు. నరేగాని కూడా ఆపేస్తే ఏమైపోతారు? మరి మన అగ్రికల్చర్ సార్, మన ఫుడ్ సార్, ఇప్పుడు అంటే మన ఫుడ్ సార్ ఎలా వస్తుంది? కాదండి, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఏం చేయాలి? అగ్రికల్చరల్ లో ఇంతకుముందు అంతా అక్కడే సర్వైవ్ అవ్వాలి. లేదు, అగ్రికల్చర్ లో పని లేక కదా, అగ్రికల్చర్ ఇవ్వలేక కదా, అగ్రికల్చర్ లాభసాటిగా లేక కదా. మరి ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకుంటున్నారు, ఏ చదువుకుంటున్నారో తెలియదు, కానీ మీరు చెప్పే దాంట్లో ఎక్కడ ఇట్ మేక్స్ నో సెన్స్. ఐఎమ్ సారీ టు సే దట్ యు ఆర్ ఎన్ ఎకనామిక్స్ లెక్చరర్. నో, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్, టెల్లింగ్ యూ. కానీ ఒకటి చెప్తానండి, ఒకటి మాత్రం చెప్తానండి, చెప్తాను. మీరు కూర్చొని ఒక నిమిషం కూర్చొని చెప్తాను. నేను ఇటువంటి మాటలండి బాలసుబ్రహ్మణ్యం గారు, సారీ టు సే దిస్, మీరు అన్నారు కాబట్టి నేను చెప్పక తప్పదు. కొంచెం పరుషంగా ఉంటే కనుక క్షమించండి దయచేసి. నేను చాలామంది దగ్గర వింటుంటానండి, నాకు అది విన్నప్పుడల్లా కొంచెం పెద్దలైతే మాట్లాడను, నాకన్నా చిన్నవాడైతే మందలిస్తాను. ఏమంటానంటే,
సార్ ఈ నరేగాలు ఈ స్కీములు వచ్చిన తర్వాత అండి మనవాడు దొరకట్లేదండి, పని చేయట్లేదు. ఎంత తప్పండి అన్నమాట, ఎంత తప్పండి అన్నమాట. అబ్బాయి మోటార్ సైకిల్ వేసి వస్తుంది, మోటార్ సైకిల్ వేసి రాకూడదండి. నువ్వు ఒకటే వేసుకోవాలి మోటార్ సైకిల్ తిరగల. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి, అబ్సల్యూట్లీ నో సెన్స్. కూలి పని రావట్లేదండి, అక్కడ దొరుకుతుంది పని అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వాడు కూర్చుంటాడు, పని చేయకపోయినా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఎంత దారుణం అంటే, యూ వాంట్ టు కీప్ ఆన్ ఎక్స్ప్లాయిటింగ్ చీప్ లేబర్ అంతే. నీ కాళ్ళ కింద పడి ఉండాలి, నువ్వు చెప్పినట్టు పడి ఉండాలి, నువ్వు చెప్పిన పని చేయాలి, నువ్వు ఎంత ఇస్తాను తీసుకెళ్ళిపోవాలి, నమస్కారం బాబాయ్ అనాలి, అప్పుడు దేశం బాగున్నట్టు. I completely disagree with this. I just don't tolerate this kind of an attitude. I'm sorry. Sorry, sir. సార్ నమస్తే సార్, నా పేరు ఆశయ్య. సార్ అన్ఎంప్లాయ్మెంట్ 22% ఉంది చెప్పారు. Youth unemployment is 24%. Yes, sir. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ డైరెక్ట్ లింక్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైనా మార్పులు ఏమైనా తీసుకురావాలా, దీన్ని ఏమైనా తగ్గించడానికి అనేది ఒక క్వశ్చన్. సెకండ్, ఈ ఎలక్షన్స్ లో నిలబడాలని ఎంపీగా డబ్బులు ఉండాలి, మేడం గారి ఇబ్బందులు డబ్బులు లేదు అంటే ఎంపీగా పోటీ చేయలేకపోతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేడం ఎంపీగా పోటీ చేయలేకపోతున్నారంటే ఈ రోజు డబ్బులు ఉంటేనే చేయాలా? ఇవి తెలియనట్టు అడుగుతారు ఏంటి పెద్ద, ఎంత ఎంత అమాయకంగా అడుగుతున్నారండి, ఎంత అమాయకంగా అడుగుతారండి. మీరు మీరు చేస్తున్నారా పోటీ? ఏ సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తేనే కానీ, కూర్చొని చెప్తాను, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తేనే కానీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద లాంగ్ రన్. 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ లేదే. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా వచ్చేస్తుంది, పెద్ద తేడా వచ్చేసిందా లేదు. కానీ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఓవరాల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్గా తీసుకుంటే ఇండియాలో దెర్ ఈస్ నాట్ ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్, నాట్ ఓన్లీ ఎ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్, బట్ ఎ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. స్కిల్స్ లేవు. మీకు ఇవాళ అండి, ఇప్పుడు మేము మీరు మీ వయసు ఎంతో నాకు తెలియదు, మేము చదువుకున్నప్పుడు, మేము బాలసుబ్రహ్మణ్యం గారు మేంతో చదువుకున్నప్పుడు స్కూల్లో చేరడం, కాలేజీలో చేరడం, కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరడం, రిటైర్ అయిపోవడం, అంతే కదండి. మీరు అంతా చేసింది అదేనా చాలామంది? ఇప్పుడు అది కుదరదు. మీరు ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యేలోగా కనీసం 5 సార్లు 6 సార్లు ట్రైనింగ్ అయ్యి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటేనే కానీ మీరు ఆ ఉద్యోగంలో కొనసాగలేరు. దట్ ఈస్ ది మోడర్న్ వరల్డ్. కానీ భారతదేశంలో దీనికన్నా ముందు మిగతా ఎకానమీస్ గురించి చెప్పాలి. సౌత్ కొరియా ఉందండి, స్కిల్డ్ వర్కర్స్ పర్సంటేజ్ in an economy like South Korea is 85% skill. In Japan, it's about 80%. In UK, it is about 70%, 72%. In United States, it is about 68% also. India, 5%. That is where we are. So unless our youngsters are given skills, they cannot be of any productive use. But that is a long term.
ఇవాళ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే దగ్గర నుంచి చాలా మంచి మంచి కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. గుర్తుందా మీకు? స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇన్ని అనౌన్స్ చేశారండి. ఒక్కటి కూడా పని చేయట్లేదు కదండి. ఏదైనా పని చేస్తుంది? ఎవరికైనా స్కిల్ ఇచ్చారా? మీ ఊళ్ళో ఎవరికైనా స్కిల్ ఇచ్చారా? మా ఊళ్ళో అయితే లేదండి, ఎవరికి లేదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇవన్నీ చెప్తూ చివరికి షటప్ ఇండియా అంటున్నారండి. దట్ ఈస్ వెరీ ఇట్ హస్ కమ్ టు. మాట్లాడితే ఇందాక చెప్పారు కదా పెద్దలు, మాట్లాడితే లోపలే చేయడమే కదా. సార్ నమస్తే సార్, నా పేరు నాగరాజు టీచర్. 2009 నుంచి 2014 లోపల అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫారిన్ నుంచి పెట్రోల్ అనేటటువంటిది అప్పుగా తీసుకొని వచ్చింది. దాన్ని తీర్చడం కోసం మేము ఇప్పుడు రేటు పెంచాల్సి వచ్చింది అని. అది ఎంతవరకు నిజము? నిజం కాదండి. అదొక పాయింట్ సార్. నిజం కాదు. నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు హిందువులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వీళ్ళు వచ్చి వాళ్ళని తరిమి కొట్టారు, వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. అది పూర్తిగా వాళ్ళ ఆధీనం అయిపోయింది. అందువల్ల ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఇట్లా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మొదటిదైతే చెప్పాను కదండి. ఇప్పుడు దానికి ఎందుకు చెప్తున్నానంటే మాట, 2014 ముందు పెట్రోల్ ధర ఎంత ఉండేదండి. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఒక అంత ఉండేదండి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర అంతకన్నా కూడా 20%, 30%, 40% తగ్గినా కూడా 2014 ముందు ఉన్నటువంటి పెట్రోల్ ధరల కంటే ఇవాళ ధరలు ఎందుకు ఎక్కువ అని జనం అడుగుతున్నారు. కాబట్టి అప్పుడెప్పుడో వాళ్ళు ఏదో చేసేసారంటే అప్పుడు చేశారని చూస్తున్నారు. అది ఏమీ కాదండి. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న దగ్గర నుంచి రష్యా నుంచి యూరోపియన్స్ డైరెక్ట్గా ముడి చమురు కొంటలేదండి. అంచేది ఏం జరుగుతోంది? అది ఇండియా కొని ఇక్కడి నుంచి యూరోప్కి ఎగుమతి చేస్తున్నాం అండి. మనం అమితమైన లాభాలు సంపాదిస్తున్నాం. కానీ రెండే కంపెనీలు ఆ ముడి చమురును అక్కడి నుంచి కొనడానికి, ఇక్కడ దాన్ని శుభ్రం చేసి మళ్ళీ యూరోప్కి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఉందండి. చెప్పండి, ఏ కంపెనీ? ఎవరి కంపెనీలు? ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం అదండి. కాశ్మీర్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, తప్పు ప్రచారం చేశారు. మీకు కాశ్మీర్ నుంచి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లు ఎంతమందో అంతమందిలో, కొన్ని వేల మందిలో, ఎంతమంది వందల మందిలో అక్కడ ఏదో గొడవ జరిగి బయటకు వచ్చేసారు. నాది ఎప్పుడు జరిగిందండి అది? ఎప్పుడు జరిగిందనంటే, మీకు జగన్మోహన్ అనేది గుర్తున్నారా? జగన్మోహన్ గారు భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి మంత్రిలో చాలా కీలకమైనటువంటి మంత్రిగా కూడా ఉండేవారు. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిందండి అక్కడ. మరి ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు జరగకూడదు కదా ఇలాంటివి? ఎందుకు జరిగింది? దానికి సమాధానం చెప్పరు కదండి. ఇప్పుడు కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తిని కూడా తీసేసి 370 రద్దు చేసిన తర్వాత అసలు అక్కడ ఒక బ్రహ్మాండమైన శాంతి ఉంది, అక్కడ టూరిజం బాగా పెరిగిపోతుంది అనే ప్రచారం చేస్తున్నారండి. ఆ అంకెల్ని ఎంత పెద్ద చెప్తారంటే, 370 రద్దు కాకముందు 30 లక్షల మంది పర్యాటకులు వెళ్తే ఇవాళ 1,40,00,000 మంది వెళ్తున్నారని చెప్తున్నారండి.
సరే లెక్కలు తీస్తే 1,40,00,000 మంది గనక అక్కడ పర్యాటకులు వెళ్తే ఇదివరకు 30 లక్షల మందో 35 లక్షల మందో వెళ్తున్న దాంట్లో ఇప్పుడు 1,30,00,000 మంది వెళ్తే అంటే అదనంగా 1,00,00,000 మంది వెళ్తున్నారు కదా సంవత్సరానికి. అదనంగా ఒక ప్రాంతానికి 1,00,00,000 మంది పర్యాటకులు వెళ్తున్నారంటే మామూలుగా మనం ఏం ఆలోచిస్తాం, అక్కడ కొత్తగా ఎన్ని హోటల్స్ వచ్చాయి, అక్కడ కొత్తగా ఎన్ని బస్సులు వేశారు, అక్కడ కొత్తగా ఎన్ని కార్లు ట్యాక్సీలు ఎక్కువగా వచ్చాయి, అక్కడ ఎన్ని కొత్తగా బిల్డింగులు కట్టారు అనుకుంటాం కదా. ఒక్క బిల్డింగ్ కట్టలేదు, ఒక్క కారు అదనంగా లేదు. మరి ఎక్కడ పడి వీళ్ళంతా అని అంటే ఇందాక చెప్పానే, ఇది 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్ నౌ ఇస్ 4 కిలోమీటర్స్ అని చెప్పాను. అలాగా ఇదివరకు ఈ రద్దు చేయక ముందు అమర్నాథ యాత్రికులుగా లెక్క పెట్టేవారండి, పర్యాటకులుగా లెక్క పెట్టేవారు కాదు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అమర్నాథ్ యాత్రికులు వెళ్తారండి అక్కడికి. దాన్ని ఎప్పుడు కూడా ఇందులో ఈ ఖాతాలో వేయాల. ఇప్పుడు వీళ్ళు దాన్ని కూడా ఈ ఖాతాలో వేసి, అంటే వాళ్ళు వెళ్తారు, ఆ సాయంత్రం ఆ రాత్రి ఉంటారు, దర్శనం చేసుకుంటారు, వెంటనే వచ్చేస్తారు, అక్కడ ఉండేది ఏమి లేదు. అంచేత దానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే దాన్ని పర్యాటకుల లెక్కలో వేసేవాళ్ళు కాదు వరకు. ఇప్పుడు 370 రద్దు చేసిన తర్వాత దాన్ని కూడా వేసేసి 1,00,00,000 మంది పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్నారనే తప్పుడు లెక్కలు చెప్తున్నారండి. అంతకన్నా ఏమీ. వైష్ణవదేవి ప్లస్ మన రెండు not population, working people. Oh. Not population. But even that, if you actually proportionately see that Indian population is around 140 crores, whereas their population is around 6.5 crores, still ours exceeds. I mean, if you even take the percentage. That's not the point. Point is this. ఇప్పుడు మీకు 100 మంది వర్కర్స్ ఉన్నారు అనుకోండి. 100 మంది వర్కర్స్లో ఎంతమంది ట్రైన్డ్, ఎంతమందికి స్కిల్ ఉంది అనేది. నీకు 1,00,000 మంది వర్కర్లు ఉంటే ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. ఆ 1,00,000 మందిలో ఎక్కువ మంది ట్రైన్ చేసుకుంటే యువర్ ఎకానమీ బెనిఫిట్స్. కానీ నేను కూడా వాళ్ళు 6 ఉన్నారు, నేను కూడా 6 ట్రైన్ చేస్తుంటే కుదరదు కదా. దట్స్ నాట్ ద పాయింట్. ద బిగ్గర్ యువర్ పాపులేషన్, ఆ పాపులేషన్ మీకు అసెట్గా మారాలి, ఆ పాపులేషన్ మీకు ఒక వనరు కావాలి అంటే ఏం చేయాలి? దాన్ని స్కిల్ ఇవ్వాలి. నువ్వు స్కిల్ ఇవ్వకుండా ఎంత ఎక్కువ పాపులేషన్ ఉంటే అది మీకు బర్డెన్ అవుతుంది తప్ప అది వనరు కింద కాదు కదా. My small doubt. నమస్కారం అండి, నా పేరు రామాయణం రాము, ఎక్స్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి కర్నూలు నుంచి వచ్చాను. ఇంటరాక్షన్ సెషన్లో నాకు అవకాశం ఇచ్చుకున్న ధన్యవాదాలు. ఒకటి, మన భారతదేశ వ్యవస్థలో ఇండిపెండెంట్ బాడీస్ కొన్ని వర్క్ చేస్తున్నాయి. అవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం కొత్త గొప్ప క్షేమంగా ఉన్నామని ఒక విశ్వాసం కలుగుతుంది అప్పుడప్పుడు. దీంట్లో భాగంగా ఒక ఉదాహరణ ఏంటంటే 2019లో వచ్చిన కోవిడ్లో మన అత్యున్నత న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందరికీ ఫ్రీగా ఇప్పించగలిగింది. అదే మనం కొనాలంటే మనకి వాడికి మన జేబుల్ని ఖాళీ అయిపోయాడు, కార్పొరేట్ సంస్థల్ని దోసుకొని పెట్టాడు. ఇదే ఈ జ్యుడిషియరీ ఇప్పుడు వచ్చి ఎలక్ట్రల్ బాండ్స్ మీద పడింది. ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు తీసుకొని రావాలి, మీరు దేనికి మీరు ఎవరి ద్వారా వచ్చింది అంటే మీరు ఏ సంస్థకు లాభం చేశారు, మాకు ఏ విధంగా వచ్చింది దాని మీద బయటికి పెట్టండి అంటే గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ లాంటి వాటికి ఫ్రీజన్ అకౌంట్స్ ఆర్ టోటల్ ఫ్రోజన్. అండ్ రాహుల్ గాంధీ గారు ఒక వీడియో కూడా వచ్చిందండి,
వీఆర్ అనేబుల్ టు మూవ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఎవరు టికెట్ బుక్ చేసినప్పుడే మా మీద అటాక్ అయిపోతుంది. ఇంత దురవస్థితికి వచ్చింది అంటే వ్యవస్థలో వాళ్ళు విడిక్టివ్ యాటిట్యూడ్కి వచ్చారా, లేదు అంటే ఇది నిజంగా సహజ ప్రక్రియలో ఏమైనా వీళ్ళు క్లోజ్ చేశారా వాళ్ళ అకౌంట్స్. అంటే నాట్ ఓన్లీ వన్ పార్టీ. సో బెనిఫిట్ అయినటువంటి పార్టీస్ కాకుండా ఇప్పుడు వీటి మీద ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో? ఇది ఒకసారి కొంచెం మీరు ఏమన్నా విడిక్టివ్ యాటిట్యూడా లేకుంటే సహజ ప్రక్రియ ఏమన్నా? రాము గారు ఇది అమాయకంగా అడుగుతారు ఏంటంటే మీరు మరి తెలుసు కానీ మీరు భలేవాడు. విషయం దీని మీద అలా కాదండి. ఇప్పుడు దీనికి అసలు మనం సీరియస్ చర్చ చేసుకుంటున్నాం. మీకు ఈ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కనుమరుగైపోయాయి, లేవు. మీకు ఐటీ, ఈడీ, సిబిఐ, జిఎస్టీ అనుకుందాం. ఇవి కూడా నిన్నగాక మొన్న ఎక్కడో ప్రధానమంత్రి గారు చెప్తారు ఇవన్నీ స్వతంత్రంగా పనిచేసేవంటి మాకే సంబంధం లేదు, వాడే చేసుకుంటాడు. ఆయనకే తెలియదట. ఇది కాదు అని మనందరికీ తెలుసు. ఇదివరకు దుర్వినియోగం జరగలేదా అంటే ఇదివరకు కూడా జరిగాయండి. ఇదివరకు 5% జరిగితే ఇప్పుడు 95%, 95% జరుగుతున్నాయి. ఒకటి. రెండోది, మీరు సుప్రీంకోర్టు గురించి చెప్పారు, లాయర్ గారు కూడా ఉన్నారు. రేపొద్దున్న ఈ మాటలు ఏమన్నా రికార్డ్ చేసి సుప్రీంకోర్టు గురించి, జడ్జిల గురించి ఇలా అన్నారు అలా అన్నారు వాళ్ళ సుప్రీం గారు ఏమన్నా అంటే మీరు అందరూ నన్ను మీరు కాపాడాలి. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుందామండి. ఎలక్ట్రల్ బాండ్స్ 18 నుంచి మొదలయ్యాయి. 17లో దానికి ఏదో చట్ట ప్రక్రియ చేశారు, 18 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇందులో పారదర్శకత లేదు, ఇందులో సమస్యలు ఉన్నాయి అని వ్యాజ్యాలు పడ్డాయండి. 18, 19, 20, 21, 22, 23 6 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఏ చీఫ్ జస్టిస్, ఏ జస్టిస్ కూడా దీన్ని హియరింగ్కి తీసుకోలేదండి. అది కాంప్రమైజ్ కాకపోతే ఏంటండి? వ్యాజ్యం పడినప్పుడు ఇందులో మంచి చెడ్డ ఏమిటో నిర్ణయించే వరకు కనీసం మామూలుగా ఏం చేస్తారు, ఆ స్కీమ్ స్టే చేస్తారు. స్టే కూడా చేయలేదు. స్టే కూడా చేయకుండా దాని ప్రొసీడ్స్ వెళ్తూనే ఉన్నాయి. ఎలా వెళ్ళే ఏమిటనేది మనం చూసాము. కానీ ఇది తీసుకున్నారండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది తీసుకోకూడదు అని ప్రభుత్వం తరపున ఉన్నటువంటి హైయెస్ట్ లా ఆఫీసర్స్ విశ్వ ప్రయత్నం చేశారండి. ఎంత దూరం వెళ్ళారంటే అసలు రాజకీయ పార్టీలకి ఎవరు చందాలు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకునేటువంటి హక్కు ఈ దేశ ప్రజలకు లేదు అని కూడా చెప్పారు. గుర్తుందా? యు హ్యావ్ నో రైట్, పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ నో రైట్ టు నో who are the donors of political parties అని కూడా చెప్పారండి. ఒకటి. తర్వాత ఏమైనా సరే కుదరదు, ఇది ఇచ్చి తీరాలి, బ్యాంకు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ను ప్రకటించాలి అని నిర్ణయం చెప్పేసిన తర్వాత కూడా ఒక్కరోజు 1.5 రోజు ముందు ఇది టైం పడుతుంది, వాడు అప్పుడే చేయలేము, తొందరగా కాదు, మాకు జూన్ 30వ తారీఖు వరకు టైం ఇవ్వండి అని
అప్పటికప్పుడు అన్నాడు ఆగారు, 20 రోజులు ఆగి అప్పుడు చెప్పారండి. అది కూడా కుదరదు అని అంటే ఇవ్వక తప్పలేదు. అయినా కూడా అది కూడా పార్షియల్గా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఇంకా ఇవ్వలేదు, అప్పటికి 2 years ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ తర్వాత దాంట్లో మళ్ళీ ఏదో సీక్రెట్ నెంబర్ ఉందని తర్వాత చెప్పారండి. అది కూడా అంతవరకు అది కూడా ఎవరికి తెలియదు. ఓకే, ఇంకేది కుదరదు అన్న తర్వాత, సుప్రీంకోర్టు ఇది కక్కిస్తోంది అన్న తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో ఒక ఉత్తరం రాయించారండి, ఫిక్కీతో ఒక ఉత్తరం రాయించారండి, అసోచామ్తో ఒక ఉత్తరం రాయించారండి, సిఐఏతో ఒక ఉత్తరం రాయించారండి. ఇంకా అసలు విశ్వ ప్రయత్నం అనమాట. పాపం చాలామంది బీజేపీ చాలా నిక్కచ్చిగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ఇలాంటివి చేయదు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అనుమానం వచ్చిందండి. ఎందుకు ఇంత కష్టపడతారు ఏంటి ఇది ఆపడానికి, దీన్ని దాచడానికి ఏంటి ఇంత కష్టపడతారు? తర్వాత అనుమానం, అంతకుముందు అనుమానం లేదు పాపం చాలామందికి. నాకు చాలామంది చెప్తుంటారండి, చాలా మంచివాళ్ళు అనుకున్నా, మంచివాళ్ళే కదా, మరి ఏంటి ఆపేస్తున్నారు, ఏంటి ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు దాచేస్తున్నారు అని అప్పుడు అనుమానం వచ్చింది. అంటే యాక్చువల్గా అంత కంగారు పడడానికి కూడా కారణం ఉందండి. చాలా వరకు మీలాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ దానికి అక్కడక్కడ పడుతున్నారు కదండి. కొన్ని మొత్తం టైం పడుతుంది. కానీ ఇందులో 2-3 రకాలు ఉన్నాయండి. కానీ 2-3 రకాలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. ఏమొచ్చిందంటే, మీ మీద రైడ్ అయిందండి, అవలేదని కూడా మీకు చెప్తాను. మీ మీద రైడ్ అయింది, మీరు ఎలక్ట్రల్ బాండ్ కొన్నారు, వదిలేసారు. అది చూపిస్తారు. ఏది పలానా తారీఖు రైడ్, పలానా తారీఖు బాండ్, ఎవరు రిడీమ్ చేసుకున్నారు వచ్చింది. రెండోది, మీకు 14,400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందండి. కాంట్రాక్ట్ వచ్చి రావడంతో 2 రోజులు తిరగకుండా 140 కోట్లు 150 కోట్లు బాండ్ వచ్చిందండి. అంటే పర్సంటేజ్ కూడా కరెక్ట్ కడుతున్నారండి. అది ఒకటి చేస్తున్నాను. ఇంతకన్నా మరింత దారుణం ఏంటంటే, 1.5-2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ 200 కోట్లు 300 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అండి. అసలు వాడు అంత వ్యాపారమే చేయలేదు. లాభాలు లేని కంపెనీలు బాండ్లు అండి. ఇప్పుడు లాభాలు లేకుండా ఏదో తంటాలు పడుతున్నాడు, ఉన్నదే కూడా ఇచ్చేస్తున్నాడు, అంత చాకమూర్తి ఆ పార్టీ అంటే అంత ఇష్టం అనుకోవచ్చు. నష్టాల్లో ఉన్నవాళ్ళు కూడా అండి, లాభాల్లో లేనటువంటి వాళ్ళు, నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, 2 ఏళ్ల క్రితమే పుట్టినటువంటి వాళ్ళు అంతంత డబ్బులు ఇచ్చేస్తున్నారండి. కొంతమంది చెప్తారండి ఇష్టపడిస్తున్నారండి అన్నారు. ఇష్టపడిస్తున్నారు, పోనీ ఇష్టపడిస్తున్నారు, నువ్వు చాలా గొప్పవాళ్ళని ఇస్తున్నారు, మంచి పార్టీ అని ఇస్తున్నారు, చాలా విలువలతో కూడినటువంటి పార్టీ అని ఇస్తున్నారు అనుకుందాం కాసేపు. అంత క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు దాచడానికి ఎందుకు అంత తాపత్రయపడ్డారు? పోనీ అంత క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసేయచ్చు కదా, లెక్కలు తేలిపోతాయి కదా, ఎవరెంత తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు. నిజంగా మేము రేట్ చేయడానికి డబ్బులు రావడానికి మాకు సంబంధం లేదండి అని అంటే తేల్చమనండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిటీ తేల్చేమనండి, వదిలిపోతుంది కదా. కానీ అది కూడా వద్దంటారు, అది చెప్పాలిగా, కాదంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే ఇందులో మీరు వ్యవస్థల గురించి చెప్పారు కాబట్టి రాము అంటున్నాను. మీకు ఆర్బీఐ ఈజ్ సపోజ్ టు బి వెరీ వెరీ ఇండిపెండెంట్, నాట్ ఈవెన్ సిబిఐ ఇవన్నీ పక్కన పెడతాం. ఆర్బీఐ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ కదండి. మీకు ఈ కోటక్ గ్రూప్ వాళ్ళకి ఒక ఎన్బిఎఫ్సి ఉందండి. ఆ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ రూల్స్ ప్రకారం వాళ్ళ సిఇఓ, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఇన్నాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అని ఒక నియమం ఉంది. అలాగే వాళ్ళ షేర్ హోల్డింగ్ ఇంత దాటి ఉండకూడదని ఒక నియమం ఉందండి. కానీ
ఆయన ఆ కోటక్ గారు ఆయనే కంటిన్యూ అవ్వాలి, ఆయనకి ఎక్కువ షేర్ హోల్డింగ్ అందులో ఉండాలి అని కోరిక ఉంది ఆయనకి. కోరిక ఉంటే తీర్చుకునే ఉపాయం కూడా ఉంది కదా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ వచ్చిన తర్వాత. అంటే ఎలక్ట్రల్ బాండ్ కొన్నారండి. కొంటే ఆర్బీఐ కూడా ఎలక్ట్రల్ బాండ్ తర్వాత ఎలక్ట్రల్ బాండ్ రూలింగ్ పార్టీకి బీజేపీకి ఇచ్చిన తర్వాత ఆర్బీఐ కూడా ఆ రూల్స్ని సడలించిందని అంటే ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి పోయిందా లేదా? ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ అనేటువంటిది ఒక్క వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాదండి కాంప్రమైజ్ చేస్తా. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాంప్రమైజ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. అంత ప్రెషర్ గవర్నమెంట్ ఆర్బీఐ మీద, ఇతర సంస్థల మీద. ఎలక్షన్ కమిషన్, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టుడే? మీరు ఏది వాళ్ళ అకౌంట్లు సీజ్ చేశారు, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేశారు అంటున్నారే, అవి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతిలో ఉన్నవి. వాట్ అబౌట్ ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషనర్ నియామకంలో సుప్రీంకోర్టు పాత్ర లేకుండా చేసి మేమే చేసుకుంటాము అని అంటే నోరెత్తలేదండి ఎవరు. తర్వాత మీరు లాయర్ గారు ఉన్నారు కదా, నాకు విషయం చెప్పండి సార్. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మీ దగ్గర ఉంచుకోవచ్చా? ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంచుకోవచ్చా? మీరు ఉంచుకోవడానికి పోయినాయి కదా. ఏ చట్టమైనా ఏ ప్రొసీడింగ్స్ అయినా విత్ ది బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయింది వ్యవస్థ? మీరు కూర్చొని మీరు మాట్లాడమని కూర్చోండి. పాయింట్ ఏంటంటే when electoral bonds, మీరు గట్టిగా వాదిస్తున్నారు. పరిధిలో లేదు కదా అది. ఎట్లా వాళ్ళు అమలు చేస్తారు? వాళ్ళ అధికారంతో చేస్తా అంటారు, చెల్లుబాటు అవుతుంది కాబట్టి చేస్తా అంటారు. విత్ ది బౌండరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాదు అది. ఆవేశపడకండి సార్. పవర్స్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్ చేస్తారు. పాయింట్ ఏంటంటే అండి, when electoral bonds are declared unconstitutional, the immediate next question is that the proceeds of electoral bonds will have to be seized. కదా? అది నా దగ్గర మీ దగ్గర ఏ పార్టీ అయినా కూడా ఎందుకు ఉండాలండి? ఎలా ఉండాలండి? ఉండకూడదు. అసలు నైతికంగా ఉండకూడదు. వాటి చట్టం తర్వాత, రాజ్యాంగం తర్వాత. వాళ్ళని జీవికే పైన వాళ్ళ కొడుకు పైన కేసులు పెట్టారు, రైడ్లు చేయించారు, జైల్లో వేశారు. చేసేది ఏమి లేకుండా వాళ్ళు రాసించారు. ఎలక్ట్రల్ బాండ్స్ డిఫరెంట్. ఇక్కడ అది జరగలేదు. ఇది బలవంతంగా కేసులు పెట్టి ఎయిర్పోర్టే రాయించుకున్నారు. ఈరోజు జీవికే జరిగింది. మీ కృష్ణపట్నం కూడా అంతే కదండి. అన్ని అంతే. ఫ్యూచర్ ఏది, రేపు నాకు రావచ్చు, మీకు రావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారికి రావచ్చు. ఏది పరిస్థితి? మీరు అనాల్సిన ఇక్కడ మన స్టేట్ లో తిరుపతి ఎత్తుకోండి. ఒక సైట్ ఉంటే ఎవరిన అమాయకులు ఉంటే వాడు వైసీపీ లెటర్ పోయేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇది నాదని కూర్చుంటే వాడు ఆ కొన్నోడు వస్తే కంప్లైంట్ ఇస్తే పోలీసు వాడు నన్నెందుకు లోపల వేస్తాను. సరే ఏదో మాట్లాడలేకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదో కాంప్రమైజ్ చేసుకుంటారు. సరే ఏదో చేయండి అని అంటే వాడు ఏదో ఇస్తాడు అంటే నా జాగ్రత్త వాడు ఇస్తే తీసుకోపో. అదే ఇప్పుడు నేను అడిగింది మిమ్మల్ని. నా జాగ్రత్త వాడు ఇస్తే తీసుకొని వెళ్ళిపోవాలంటే పరిస్థితి అట్లా ఉంది. చాలా దారుణంగా ఉంది దేశమే. కాబట్టి దేవుడే కాపాడాలి. దేశం దారుణంగా లేదు సార్, దేశం దారుణంగా లేదు. ప్రజానాయకుడు ఆ వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధాన వాళ్ళే చేస్తాడని వాళ్ళే ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు సామాన్య చిన్న స్థాయి శాసనసభలాగా అయిపోతున్నాయి. కొంతకాలం చైర్మన్ గా కూడా ఉన్నాను.
సరే చాలా టైం అయింది. కాదంటే చాలా టైం 8 అయిపోయింది. ఒకటి మాట్లాడాలా కానీ చిన్నదే పెద్దదే అడుగు. నువ్వు జన విజ్ఞానానికి నాయకుడివి, నువ్వు ప్రశ్నించడంలో మొదలున్నారు. నా పేరు రెడ్డప్ప, ఆర్టీసీ ఎంప్లాయీని. 2014 నుంచి 2024 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క రోల్ మొత్తం జిఎన్పిలో పెరిగిందా తరిగిందా? ఒకటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కుచించుకుంటుందా ఇంకా పెరిగిందా అనేది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్కు డైరెక్ట్గా రిలవెన్స్ ఉన్న సెక్టార్. రెండోది ఏమంటే యూపీఏ పీరియడ్ ఆ 10 yearsతో ఈ 10 yearsతో ఎఫ్డిఐలు కానీ ఎఫ్ఎఫ్ఐలు కానీ పెరిగాయా తరిగాయా అనే ఒక సమాచారం మాత్రం ఆశిస్తుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ టు జీడిపి తగ్గిందండి. మీకు ఎస్పెషల్లీ 2016 డిమానిటైజేషన్ తర్వాత బోత్ ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఈ రెండింటిలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా దెబ్బతింది. ఆర్గనైజ్ సెక్టర్లో ఎంతో అంత కోలుకుంది కానీ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఇంతవరకు కోలుకోలేదు. మనకి జీడిపి లెక్కలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క క్వార్టర్లో ఈ క్వార్టర్ మనకి 8.4% వచ్చింది, ఈ క్వార్టర్ 8.2% వచ్చింది, ఈ క్వార్టర్ 8.1% వచ్చింది, ఆ క్వార్టర్ 7.9% వచ్చింది అని చెప్తున్నారు. ప్రభుత్వం యాక్చువల్గా అది కూడా డౌట్ఫుల్ గురించి మళ్ళీ వస్తాను. బట్ ఆ లెక్కల్ని జాగ్రత్తగా చూసినా కూడా ఆ లెక్కల్లో చూసినట్టయితే కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ 3.3% or 3.4% ఆఫ్ 7 or 8%. Most of it is government expenditure on salaries, etc. That is the main contribution. And another major contribution is agriculture. Agriculture ki ప్రభుత్వానికి సంబంధం లేదు, మీకు తెలుసు. Nothing to do with government policy or government incentive or government efficiency or inefficiency, దానికి సంబంధం లేదు. Therefore, మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వచ్చేటప్పటికి ఒకటి ఇందాక నేను చెప్పాను, ఇన్వెస్ట్మెంటే తగ్గిపోతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ అట్ ఆల్. This is one. The second thing is the GDP లెక్కల్లో కూడా చాలా ప్రాబ్లం ఉంది. జీడిపి లెక్కల్లో ప్రాబ్లం ఎలా ఉంది అని ఎలా చెప్తున్నారంటే, మనకి 16 తర్వాత మెయిన్గా 16 తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎస్టిమేట్ లేదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ డేటాని ప్రాక్సీ చేస్తున్నారు. ఆర్గనైజ్ సెక్టర్ ఇంత గ్రో అయింది, ఇంచుమించు అన్ఆర్గనైజ్ సెక్టర్ కూడా ఇంతే గ్రో అవుతుందని దీన్ని దాంట్లో వేసి తీస్తున్నారు. అర్థమైందని చెప్పింది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఆర్గనైజ్ సెక్టర్ డేటా యాజ్ ఎ ప్రాక్సీ ఫర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ డేటా, దెన్ యూ విల్ గో రాంగ్. ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్. అంటే గోయింగ్ రాంగ్ అంటే నాట్ జస్ట్ రాంగ్, ఇట్ ఈస్ ఎగ్జాజరేటెడ్. ఇది ఆర్గనైజ్ సెక్టర్ గ్రో అయితే అన్ఆర్గనైజ్ సెక్టర్ కూడా గ్రో అయింది, అంతే గ్రో అయింది అని ఎజ్యూమ్ చేసుకుని అదే అంకెల్ని తీసుకొచ్చి ఇందులో కలపడం వల్ల మనకి ఎక్కువగా కనపడుతుంది. ఒకటి, దీనికి బెస్ట్ టెస్ట్ ఏంటంటే
ఇంటర్నేషనల్గా జీడిపి అంటే ప్రొడక్షన్కి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి, జీడిపికి, కన్జంప్షన్కి తేడా 0.5% నుంచి 1% వరకు ఉండొచ్చు. ఎందుకంటే అక్కడక్కడ మనం కొన్ని లెక్కలు మిస్ అవుతాం. అంచేత 0.5% to 1% డిస్క్రిపెన్సీ ఈజ్ ఓకే అనేది ఇంటర్నేషనల్గా నామ్ అండి. ఆ రకంగా చూసుకుంటే ఇండియాస్ డొమెస్టిక్ కన్జంప్షన్ గ్రోత్ ఫిగర్ ఈజ్ 3%. సో 3% మీద మీరు గరిష్టంగా 1% వేసుకున్నా కూడా 4%, 8.4% అనేది ఇంపాసిబుల్. అర్థమైంది? సో ఇవాళ మనకి చెప్తున్నటువంటి గ్రోత్ ఫిగర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ 4% ఇన్ ఎక్సెస్. 4% ఈజ్ హ్యూజ్. 4% ఈజ్. తర్వాత మనం కోవిడ్లో బాగా దెబ్బతిన్నాం, గుర్తుండే ఉంటుంది అందరికి. ఒక క్వార్టర్ అయితే ఇట్ వాజ్ -23%. సో మీకు అప్పటి నుంచి అసలు డిమానిటైజేషన్ అప్పుడే చాలా దెబ్బతింది ఎకానమీ. కోవిడ్ మరింత పొంగదీసింది. అక్కడి నుంచి లో బేస్ ఎఫెక్ట్ తోటి ఎంత గ్రో అయినా కూడా అసలు ఎక్కువ కనపడుతుందండి. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. నా ఆదాయం 100 రూపాయలు అనుకుందామండి. మా ప్రేటర్ గారి ఆదాయం 1,00,000 రూపాయలు అనుకుందాం. నాది 100 రూపాయల నుంచి 200 రూపాయలు అయిందండి. నా గ్రోత్ పర్సంటేజ్ ఎంత అండి? 100%. ఆయనది 1,00,000 రూపాయల నుంచి 1,20,000 అయిందండి. ఆయన గ్రోత్ పర్సంటేజ్ ఎంత అండి? 2%. ఆయనదే ఉంది జస్ట్ 2%, నాది 100%. గొప్పగా మాట్లాడాడు అనుకోండి. నవ్వరండి జనం, నవ్వుతున్నారండి. మాది ఇంత గ్రోత్ అంత గ్రోత్ అంటే నవ్వుతారు. ఎందుకు నవ్వరు? ఎందుకంటే ఇది ఉన్నదే ఇంత కింద పడిపోయి ఇంత తక్కువ నుంచి ఏదో 10 రూపాయలు సంపాదించని చెప్పి దాని పెద్ద గ్రోత్ అంటే ఇలా నవ్వుతారు. తెలిసిన వాళ్ళు నవ్వుతారు. తెలియని వాళ్ళు మనలాంటి వాళ్ళకు చాలా ఇది వెలిగిపోతుంది రగిలిపోతుంది అనుకుంటాం. కాదు, ఉన్న వాస్తవం అది. లో గ్రోత్ నుంచి ఎంత పెరిగినా కూడా చాలా పెద్దగా కనపడుతుంటే ఆ పెద్దగా కనపడిన దాన్ని మేము చాలా గొప్పగా పెరిగిపోతున్నాం అని ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారండి.